తీన్మార్ మల్లన్న గారిపై మరియు క్యూనిస్ కార్యాలయంపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న గారిపైన గతంలో 2 సార్లు మరియు మొన్న ఒకసారి హతమార్చడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి తీన్మార్ మల్లన్న గారికి వెంటనే Z+ సెక్యూరిటీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు, మీరు మా బీసీ బిడ్డ కాదు, మీరు వెలమ బిడ్డ. అర్థమైందా మీకు? మీకు బీసీ ఉద్యమం పైన కానీ బీసీల పైన కానీ చిత్తశుద్ధి, గౌరవం అనేది ఉంటే తీన్మార్ మల్లన్న గారి పైన మీరు దాడి చేయించేవారు కాదు. మా బీసీల ముద్దు బిడ్డ తీన్మార్ మల్లన్న గారి పైన దాడి చేయించింది కాబట్టి మీకు బీసీల గురించి మాట్లాడే హక్కే లేదు. అర్థమవుతుందా కల్వకుంట్ల కవిత గారు? మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే మీకు బీఆర్ఎస్ పార్టీ 2028 ఎలక్షన్లో బీసీనే సీఎం చేస్తామని ప్రకటించి ఎలక్షన్లకు పోవాల్సిందిగా కోరుతున్నాం. అర్థమవుతుందా కల్వకుంట్ల కవిత గారు? మీ తండ్రి గారు బుక్ రాస్తాడు, కవితల బుక్. ఆ బుక్ చదువుతున్నాం మాకు తప్పవుతుంది అమ్మ. దాడి చేస్తే నీ అయ్య పైన చేయి. అర్థమవుతుందా? మా బీసీల పైన చేస్తే మేము ఊరుకునేది లేదు, తిరగబడాల్సి వస్తుంది. మీరు గతంలో ఒక బీసీ బిడ్డతో పెట్టుకున్నారు నిజామాబాద్లో, ఎంపీగా ఓడగొడితే పోయి మళ్ళీ మీ అయ్య కాళ్ళ ఎలా పడితే నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఈసారి మళ్ళీ ఇంకో బీసీ బిడ్డతో పెట్టుకుంటాను. ఈసారి నువ్వు వార్డు మెంబర్ కానీ గెలవని హెచ్చరిస్తాను. గుర్తుపెట్టుకో, ఖబర్దార్ కవిత. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.